హాయ్ హాల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి నేను శిల్పారామంలో ఏమేమి చూశాను అనేది చూపిస్తాను. సో మనకి లోపలికి ఎంట్రీ అవ్వకముందే టికెట్ కౌంటర్స్ ఉంటాయి. సో అక్కడ టికెట్ తీసుకోవాలి. సో పర్ పర్సన్ వచ్చేసి 60 రూపీస్. సో టికెట్ తీసుకున్న దగ్గరే మనకి ఎంట్రీ స్టార్ట్ అవుతుంది లోపలికి. సో లోపలికి ఎంట్రీ అవ్వగానే ఇక్కడ చెక్కతో చేసిన వినాయకుని సెటప్ ఉంది. చూడడానికి మాత్రం చాలా బాగుంది. సో దాని పక్కనే ఇక్కడ చిన్న దేవత గుడి లాంటిది ఉంది. సో ఇది వచ్చేసి ఒక ఎంట్రన్స్ లోపల అన్ని చూడడానికి. సో నేను ఈ ఎంట్రన్స్ నుండి స్టార్ట్ అయ్యాను. సో స్టార్టింగ్ నుంచే ఇక్కడ గ్రీన్ గార్డెనింగ్ ఉంది. గ్రీనరీ మాత్రం పీక్స్ చాలా బాగుంది. సో ఈ గార్డెనింగ్లో వచ్చేసి డిఫరెంట్ గ్రీనరీ ప్లాంట్స్ ఉన్నాయి. సో నాకు తెలిసినవి మాత్రం బంతి పూలు, రోజ్ ఫ్లవర్, మిగతా వాటి పేర్లు నాకు తెలియదు. సో నేను మార్నింగే వెళ్ళిన. సో అప్పుడే 11 o'clock ఆ టైంకి వెళ్ళిన. సో అప్పుడప్పుడే షాప్స్ ఓపెన్ చేస్తారు అక్కడ. గ్రీనరీ మెయిన్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు శిల్పారామంలో. చాలా బాగుంది ఆ వ్యూ వచ్చేసి. ఆ ఫ్లవర్స్ తెంపితే ఫైన్ అని రాసింది అక్కడ. సో అవేం ముట్టుకోలేదు. సో ఇక్కడ వచ్చేసి ఒక శిల్పం ఉంది. బాగుంది ఇది చూడ్డానికి. సో ఇది ఇంకొక ఎంట్రీ పాయింట్. ఎంట్రీ పాయింట్స్ అయితే బాగున్నాయి శిల్పారామంలో. చూడండి ఎంత బాగుంది, మెయిన్ ఆర్చ్ లాగా. సో అలా ఆర్చ్ నుండి లోపలికి రాగానే ఇక్కడ థియేటర్ సెటప్ ఉంది. సో దాని పేరు వచ్చేసి హంపి థియేటర్. సో ఏవైనా షోస్ కానీ ఏమన్నా వేదికలు అలాంటివి నిర్వహిస్తారనుకుంటే ఇక్కడ. సో ఆ థియేటర్ పక్కన నుంచి నడుస్తుంటే ఇక్కడ వచ్చేసి పెయింటింగ్ వేస్తున్నారు. సో మనం ఇష్టం ఉన్న వాళ్ళు వేయించుకుంటున్నారు. సో పర్ పర్సన్ వచ్చేసి 500 సింపుల్గా. సో థిక్ డ్రాయింగ్ అయితేనేమో 1000 రూపీస్. సో ఇక్కడ ఒక చిన్న అమ్మాయి బొమ్మ వేస్తుండు. యాస్టీస్ చాలా బాగా వేసిండు. సో ఇవి వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, డెకరేటివ్ పర్పస్ చాలా బాగుంటాయి ఇంట్లో పెట్టుకుంటే. సో దాని పక్కనే ఇదొక ఏదో స్టాచ్యూ ఉంది, నాకు అది ఏంటో తెలీదు. సో ఇక్కడ మట్టి పాత్రలు ఉన్నాయి. సో కిచెన్లో యూజ్ చేసే అన్ని టైప్స్ ఉన్నాయి. సో దాని పక్కనే చెక్క బొమ్మలు ఉన్నాయి, చెక్కతో చేసిన దేవుళ్ళ బొమ్మలు. బాగున్నాయి అవి. సో అలా ముందుకు వెళ్తూ ఉండగా ఇక్కడ వచ్చేసి గోకుల్ చాట్ కనిపించింది.
సరే ఒక బూస్ట్ తాగుదామని లోపలికి వెళ్ళిన. సో ఇక్కడ టిఫిన్స్, స్నాక్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. బట్ రేట్లు కూడా చాలా ఎక్కువనే అనిపించినాయి. ఇవి వచ్చేసి రేట్లు. సో నేను ఒక బూస్ట్ తాగిన. సో బూస్ట్ తాగినాక ఇది బోటింగ్ ఉంటాయి శిల్పారామంలో. సో దాని ఎంట్రన్స్ ఇది. సో 2 సైడ్స్ వాటర్ ఉన్నాయి, చిన్న చెరువులాగా. సో దాంట్లో చేపలు ఉన్నాయి. చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో. ఈ వ్యూ అయితే చాలా బాగుంది. చూడండి ఎంత బాగున్నాయి ఫిషెస్, అంత క్లియర్గా ఉన్నాయి వాటర్ అక్కడ. సో ఇది వచ్చేసి బోటింగ్ ఏరియా. యాక్చువల్లీ మరి మార్నింగ్ కాబట్టి స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా. నేను ఉంటే ట్రై చేద్దాం అనుకున్నా, బట్ అక్కడ అడుగుదామంటే కూడా ఎవరు లేకున్నారు. సో మన ఈవినింగ్ టైం మేబీ అలా స్టార్ట్ అవుతుందేమో. సో అలా బోటింగ్ ఏరియా నుండి పక్కకు వచ్చాక ఇది ఇంకొక వ్యూ. సో తర్వాత ఇక్కడ ఇల్లు సెటప్స్ కూడా ఉన్నాయి. సో ఇవి వచ్చేసి దానికి ఎంట్రన్స్. ఇల్లు సెటప్ మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది. మంచి ఇల్లు, దాని ముందు వరండా. సో ఫ్రీ టైంలో కూర్చునేలాగా ఇంటి సెటప్ చాలా బాగుంది. సో పాతకాలంలో ఉంటాయి కదా ఇల్లు, ఆ టైప్లో ఉన్నాయి. పెంకుటిల్లు. చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ ఆ ఇల్లు సెటప్ అయిపోగానే మళ్ళీ ఇటు సైడ్ ఉన్న చెరువులో బాతులు ఉన్నాయి. అవి చూడ్డానికైతే ఏమంటారు, చాలా బాగుండే. చూడండి ఎంత బాగున్నాయి. వాటిని చూస్తూ అలానే ఉండిపోయా కాసేపు అక్కడే. వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది అక్కడ. ఎంత క్యూట్గా ఉన్నాయో బాతులు. ఫోర్ బాతులు ఏమో కనిపించాయి నాకైతే. 2 ఏమో ప్యూర్ వైట్, 2 ఏమో ఈ కలర్. అది చూడడానికి కోసమైనా వర్తే అనిపించింది నాకు అక్కడ వెళ్ళినందుకు. అంటే చాలా వేరే అట్రాక్షన్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా వన్ ఆఫ్ ది అట్రాక్టివ్ వ్యూ అక్కడ బాతులది. చూడండి అవి ఎంత క్యూట్గా ఆడుకుంటున్నాయి 2. వాటర్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. సో అది బాతులు అది అయిపోగానే ఇక్కడ వేరే ఇల్లు సెటప్లు కూడా ఉన్నాయి. ఇందాక చూసిన 2 ఇల్లు కాకుండా ఇది మళ్ళీ ఇంకా వేరే ఇల్లు సెటప్. ఇవి కూడా బాగున్నాయి. సో ఇది ఒక డిఫరెంట్ టైప్. సో ఈ ఇళ్ళ సెటప్ అయిపోగానే మనకి ఇక్కడ స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి బృందావనం సెటప్ ఉంది. సో నేను అది వచ్చేసి నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను నేను మీకు.